తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రాన్స్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ. ప్యారిస్, ఐఫిల్ టవర్, తర్వాత టలూస్, తర్వాత లియోన్, నీస్, ఇవన్నీ బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు వెళ్ళి చూసి వస్తేనే చాలు అనిపిస్తుంది. ఇంకా అలాంటిది చదువుకోవడానికి వెళ్తున్నామంటే. ఎగ్జాక్ట్లీ. సో అది అంత బ్యూటిఫుల్ కంట్రీ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ ఏంటంటే అక్కడ టూరిస్ట్ అక్కడ ఎక్కువ, సేఫ్టీ సెక్యూరిటీ కూడా బాగుంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టూడెంట్స్కి మనకి ఈ రోజున చూసేది సేఫ్టీ సెక్యూరిటీతో పాటు అఫోర్డబిలిటీ. అంటే ట్యూషన్ ఫీజు కూడా మనకి ఒక అమెరికాతో కంపేర్ చేస్తే అక్కడ అయ్యే దాంట్లో సగం ఖర్చులో ఫ్రాన్స్లో కంప్లీట్ చేయొచ్చు. కొన్ని చోట్ల మాస్టర్స్ మనకి 10,000 యూరోల్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. 10,000 యూరోలు అంటే దాదాపు 9 లక్షల్లో అయిపోతుంది. అంతే, చాలా తక్కువ ఖర్చు. యాక్చువల్గా ఇదంతా మనం సెపరేట్ గా మాట్లాడాలండి. అంటే ఫీజు ఎంత అవుతుంది, స్కాలర్షిప్ ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేప్పటికి యూరోప్ అంతా కూడా ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. అంతకుముందు చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బొలోనియా ప్రాసెస్ ప్రకారంగా ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్ ఫ్రాన్స్ ఆల్వేస్ కంప్లీట్స్ విత్ ఇంటర్న్షిప్. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ కూడా అక్కడ లోకల్ కంపెనీస్తో టైఅప్ అయ్యి స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ నేరుగా యూనివర్సిటీలో చదువుకు భాగంగానే వాళ్ళు ప్రొవైడ్ అయ్యేలా వాళ్ళు చూసుకుంటారు. సో దాని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి బోత్ థియరిటికల్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి బయటకు వస్తారు.